వైసీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పట్టించుకోలేదని నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ అన్నారు. కూటమి ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి గోదావరి పుష్కరాల నాటికి అందుబాటులోకి తెస్తుందన్నారు. స్వర్ణాంధ్ర నిర్మాణానికి కూటమి ప్రభుత్వం శ్రమిస్తుందన్నారు. వివిధ రకాలుగా వాటిని నాశనం చేసే విధంగానే గత ప్రభుత్వం ముందుకెళ్ళింది. ఏదైతే పుష్కరాలు వచ్చే 27 పుష్కరాలు ఉన్నాయో గోదావరి పుష్కరాలకి తప్పనిసరిగా ఈ పోలవరం నిర్మించే విధంగానే మరి ఆ రోజున ప్రజలందరికీ కూడా అంకితం చేసే విధంగానే ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నామే. ఈ ప్రభుత్వం పూర్తిగా ప్రజల ప్రక్షాళన, ప్రజల శ్రేయస్సు కోసం రాష్ట్రాభివృద్ధి ధ్యేయంగా ఏదైతే 2047 స్వర్ణాంధ్ర దిశగానే మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి మీడియా సోదరులకు కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామే. మరి రాబోయే 3 సంవత్సరాలు కూడా నిరంతరం ప్రజలకు అండగా ఉండి మేము ప్రజల శ్రేయస్సు కోసం ఇటు నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా మేము కలిసి రామరాజు గారు కానీ మేము కానీ కూటమి నాయకులందరూ కూడా మరి ప్రతి ఒక్కరు కూడా కలిసి ప్రయాణం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నమస్కారాలు చేస్తుంది. మరి గతంలో చూసుకుంటే గత ప్రభుత్వం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.